నమస్తే, నేను అన్నపూర్ణ మావళపల్లి. విజయవాడ రుచులు అనే శీర్షికలో ఇప్పుడు మీకు గోంగూర శనగపప్పు కలిసి పులుసు కూర చేసి పెట్టేటువంటి ఐటమ్ రెసిపీ ఒకటి చూపిస్తాను. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ గోంగూర మనం బజార్లో తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని 2 రకాలు దొరుకుతాయి. కానీ మన ఇదిగోండి ఎర్ర గోంగూర కాడ చూసారు ఎలా ఉందో, ఇలా ఎర్రగా ఉండాలన్నమాట. ఈ ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుంది, తెల్ల గోంగూర అయితే కొంచెం వగరుగా పులుపుగా ఉంటుందన్నమాట. ఎక్కువ భాగం ఇలా పప్పు కానీ పులుసు కూర కానీ ఏమైనా చేసుకోవాలంటే మనం ఇలాంటి ఎర్ర గోంగూరని తీసుకొని, అవి మొక్కల్లాగా అమ్ముతారు, అవి తీసుకొచ్చుకొని మనం ఒలుచుకొని ఆ కూర మనం రెడీ చేసుకోవచ్చు. ముందుగా మనం శనగపప్పుని నానబెట్టుకొని 2-3 గంటల ముందు 2 గంటల ముందు శనగపప్పు, పచ్చిశనగపప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ నానబెట్టుకున్న శనగపప్పుని, పచ్చిమిరపకాయల్ని కళాయిలో నీళ్లు కాగుతున్నాయి వాటిల్లో వేద్దాము. అది ఒక పొంగు వచ్చిన తర్వాత మనము అప్పుడు ఈ ఆకుకూరని దానికి యాడ్ చేసుకుందాం అనమాట. గోంగూరని దాంట్లో ఉడకబెట్టుకుందాం. ఇదిగోండి, నీళ్ళల్లో మనము శనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసాము. ఇవి కొంచెం ఒక పొంగు రాగానే మనము దీనికి గోంగూర ఇందులో వేసేసుకుంటే శుభ్రంగా ఉడుకుతుంది. గోంగూర బాగా మెత్తగా ఉడకాలి, బాగా దగ్గరకు వచ్చేలాగా మెత్తగా ఉడికితే అసలు బాగుంటుంది. ఈ గోంగూర పులుసు అనేది గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు. ప్రతి ఆఖరి పెళ్లిలో కూడా గోంగూర పులుసు చేయించండి అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. క్యాటరింగ్ వాళ్ళని అడుగుతుంటారు. అందుకని ఈ పులుసులో మనం శనగపప్పు వేసి పులుసు కూర చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఉల్లిపాయలు వేసుకొని చేసుకునే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉల్లిపాయలు గోంగూర కలిపి పులుసు కూర చేసుకోవచ్చు. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు అయితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇందులో జనరల్గా బ్రాహ్మణ్ ఫ్యామిలీస్లో ఎక్కువగాను వెల్లుల్లి వాడడం అలవాటు ఉండదు మాకు. అందుకని ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఎక్కువగా యూజ్ చేయకుండానే నేను చేసే వంటలన్నీ చేస్తూ ఉంటాను. ఇదిగోండి, దీంట్లో వేసేసాము, మనం వాటర్లో వేసేసాము. దీనికి ఇంకా బాగా మెత్తగా ఉడికేలాగా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉప్పు, కారం, తాలింపు అన్నీ ఇందులో యాడ్ చేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా మొత్తం కలుపుతూ ఉంటే బాగా ఉడికిపోతుంది. ఇదిగోండి, గోంగూర శనగపప్పు బాగా ఉడికిపోయింది, దగ్గరకు వచ్చేసింది, బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయింది. మనం దీన్ని ఇలాగా కలుపుకుంటూ ఇంకా కొంచెం మెత్తగా మనం ఎనుకుంటే అంతా కలిపిస్తే బాగా రుచిగా ఉంటుంది. విడివిడిగా లేకుండా పులుసు కూర చక్కగా కలిసిపోయినట్టుగా వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు మనం ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. గోంగూర పుల్ల గోంగూర కనుక కొంచెం ఉప్పు కారం బాగా వేస్తేనే రుచిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, రెడ్ చిల్లీ పౌడర్, అంటే మనం ఇందా పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కానీ దానికి ఆ కారం చాలదు. మనం సపరేట్గా రెడ్ చిల్లీ పౌడర్ ఇది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే రుచి కోసం, ఫ్లేవర్ కోసం మనం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ 3 కలిపి కొంచెం ఒక 1 మినిట్ జస్ట్ అంతా కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకుంటే దాంట్లోకి మనము శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి మనం తాలింపు పెట్టుకోవాలి. ఈ గోంగూర పులుసు ఈ పొడి చేసుకున్నది రాత్రి కానీ రేపు పోసుకొని తిన్నా కూడా బాగుంటుంది, ఏమీ పాడైపోదు అనమాట. ఎక్కువగా తెలుగు వాళ్ళందరికీ చాలా ఇష్టమైన రెసిపీ ఇది. ఆంధ్ర మాత గోంగూర అంటుంటారు కదా, అలా ఆంధ్ర వాళ్ళందరూ చాలా ఇష్టపడతారు. ఇదిగోండి, అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసేసి మనం పైన తాలింపు వేసుకుందాము. చిన్న బాండీలో మనం తాలింపుకి నూనె వేసుకున్నాము. ఈ నూనె కాగానే మనం తాలింపు గింజలు వేసుకుందాం. ముందుగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు,
అంటే అందులో శనగపప్పు వేసాం కనుక ఇవి కొంచెం తగ్గించి వేసుకుంటే తాలింపు గింజలు సరిపోతుంది. జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడుతున్నాయి, తాలింపు వేగిపోయింది. ఈ తాలింపులకు మనము ఇంగు కూడా వేసుకుందాం. రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం ఫైనల్ గా. ఇదిగోండి, ఈ వేగిన తాలింపుని మనము పులుసు కూరలో వేసుకుందాం. దీని మీద మనం కొత్తిమీర కూడా కొంచెం చల్లుకుందాం. ఫ్లేవర్ బాగుంటుంది కదా, చూడడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. అందుకని కొంచెంగా కొత్తిమీరను కూడా పైన వేసుకుందాం. మళ్ళీ గోంగూర పులుసు రెడీ అయిపోయింది. శనగపప్పు గోంగూర పులుసు కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి ఎక్కువగా బాగుంటుంది, రొట్టెల్లో కంటే కూడాను. ఈ గోంగూర తెచ్చుకొని మీరు చక్కగా ఒలుచుకొని చేసుకొని వండుకొని తిని బాగుందని మీరు అనుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఉంటాను. సెలవు.